ధర్మ సంవాదం వీక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు మత మార్పిడివాదులు, మరికొందరు హిందూ ద్వేషులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. రాముడు శంభూకుణ్ణి చంపాడట, తపస్సు చేస్తున్న ఒక శూద్రుణ్ణి చంపడం ఎలా ధర్మం అవుతుంది అని ప్రశ్నిస్తూ శ్రీరాముణ్ణి క్రూరుడిగా, కులవాదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా రామాయణంలో ఏముంది? శంభూకుడు ఎవరు? అతను ఎందుకు చంపబడ్డాడు? ఇది కుల వివక్ష లేక వేరే కారణమా? ఈరోజు ఆధారాలతో మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. రామాయణంలో ఉత్తరకాండలో శంభూకుని కథ వస్తుంది. శ్రీరాముడు అయోధ్యను చాలా ధర్మంగా పాలిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి తన చిన్న కుమారుడి మృతదేహాన్ని తీసుకొని రాజద్వారంకు వచ్చి ఏడుస్తాడు. నా కుమారుడు చిన్న వయస్సులోనే చనిపోయాడు, రాజ్యంలో ఏదో అధర్మం జరుగుతుంది, అందుకే ఈ అపశకునం జరిగింది అని చెబుతాడు. అప్పుడు రాముడు కారణాన్ని వెతుకుతాడు. దేవర్షి నారదుడు వచ్చి ఒక వ్యక్తి యుగ ధర్మానికి విరుద్ధంగా తలకిందులుగా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు అని చెప్తాడు. ఆ వ్యక్తి శంభూకుడు. అప్పుడు రాముడు అక్కడికి వెళ్ళి అతన్ని సంహరిస్తారు. ఇదే కథ ఇప్పటి వరకు అందరికీ తెలుసు. కానీ అసలు విషయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. శంభూకుడు కేవలం తపస్సు చేశాడా? చాలామంది ఇలా చెప్తారు, తపస్సు చేస్తే చంపేస్తారా అని. అసలు వాల్మీకి రామాయణంలో శంభూకుడు తన లక్ష్యాన్ని స్వయంగా చెప్తాడు. అతను ఏమంటాడంటే, ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని నేను తపస్సు చేస్తున్నాను అని అంటాడు. శరీరంతో స్వర్గానికి వెళ్ళటం సాధ్యమా? కాదు కదా. అంటే ఇది సాధారణ ఆధ్యాత్మిక సాధన కాదు. ప్రకృతి నియమాలను, యుగధర్మాల్ని ధిక్కరించి అసాధారణ శక్తిని పొందాలనే ప్రయత్నం. తపస్సు చేసిన అందరినీ గొప్పోళ్ళనేద్దామా? రావణుడు కూడా తపస్సు చేశాడు, హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేశాడు. అయితే వారిని ధర్మాత్ములు అని అంటామా? కాదు కదా. తపస్సు చేయటం ఒక్కటే ప్రమాణం కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేదే ముఖ్యం. ఇంకొక విషయం, శూద్రుడు కాబట్టే చంపాడా? ఇదే పెద్ద అపోహ. ఒకవేళ శూద్రుడు తపస్సు చేస్తే రాముడు చంపాడు అంటే రామాయణంలో గుహుడు ఎవరు? అడవిలో రామునికి అత్యంత ప్రియమైన మిత్రుడు. రాముడు అతనిని ఆలింగనం చేసుకుంటాడు, ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడు. మరి శబరి ఒక గిరిజన మహిళ. ఆవిడ ఎంగిలి పళ్ళు ఇస్తే తిన్నాడు కదా శ్రీరాముడు. అసలు అదంతా కాదు, రామాయణం రచించిన వాల్మీకి మహర్షి కూడా శూద్రుడే. వానరులు, గిరిజనులు, నిషాదులు, భిన్న వర్గాల వారితో రాముడు ప్రేమగా మెలిగాడు. అకస్మాత్తుగా శూద్రద్వేషి ఎలా అవుతాడు? ఈ ప్రశ్నకు విమర్శకుల దగ్గర సమాధానం ఉండదు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది సంస్కృత పండితులు, పరిశోధకులు ఉత్తరకాండలోని కొన్ని భాగాలు తర్వాత కాలంలో చేర్చబడి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంటే శంభూకుడి కథ గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మొత్తం రామాయణాన్ని, రాముడి వ్యక్తిత్వాన్ని ఒక సంఘటన ఆధారంగా తీర్పు చెప్పడం సరైనది కాదు, మొత్తం కూడా చూడాలి. రాజధర్మం అంటే ఏమిటి? ఈ రోజుల్లో మనం ఆధునిక దృష్టిలో చూస్తాం, కానీ ఆ కాలంలో రాజు వ్యక్తిగత ఇష్టానిష్టాలతో కాదు, సమాజం నమ్మిన ధర్మ వ్యవస్థ ప్రకారం పాటించవలసి ఉండేది. అందుకే రాముడు తన సొంత సుఖాన్ని కూడా త్యాగం చేశాడు. సీతమ్మను ఎంత ప్రేమించినా ప్రజల అభిప్రాయం కోసం వనానికి పంపించాడు. అలాంటి వ్యక్తి వ్యక్తిగత ద్వేషంతో శంభూకుడిని చంపాడని చెప్పడం తార్కికంగా సరిపోదు. రాముడు ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం పనిచేయలేదు, ధర్మాన్ని కాపాడటానికి మాత్రమే పనిచేశాడు. విమర్శకులకు నాదొక ప్రశ్న. రావణుడు బ్రాహ్మణుడు, రాముడు అతన్ని చంపాడు. అప్పుడు రాముడు బ్రాహ్మణ ద్వేష అవుతాడా? కాదు కదా. అలాగే శంభూకుడు శూద్రుడు కాబట్టి కాదు, తాను చేస్తున్న కార్యం ధర్మ వ్యవస్థకు విరుద్ధమని భావించి ఈ చర్య తీసుకున్నాడని రామాయణ గ్రంథం మనకు చెబుతూ ఉంది. వ్యక్తి కులం కారణం కాదు, అతని చర్య కారణం. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాముడు శంభూకుణ్ణి చంపాడు కాబట్టి రాముడు కులవాది అని చెప్పడం చాలా తప్పు. మొత్తం సందర్భాన్ని పక్కన పెట్టేసి
ఒక్క సంఘటన మాత్రమే చూపించి తీర్పు చెప్పటం నిజాయితీ కాదు. శ్రీరాముడు గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు, శబరిని గౌరవించాడు, వానరులతో కలిసి యుద్ధం చేశాడు, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అటువంటి వ్యక్తిని కులవాది అని చెప్పాలంటే బలమైన ఆధారాలు కావాలి. ఏ గ్రంథంలో వెతికినా విమర్శించే మీకు రాముడు తప్పు చేశాడు అనే ఒక్క ఆధారం కూడా దొరకదు. ఎందుకంటే రాముడు తప్పు చెయ్యడు కాబట్టి. రాముడు ఎంత ధర్మాత్ముడు అంటే రాక్షసుడు అయిన మారీచుడే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాడు. అంటే ధర్మం అనేదానికి రూపమే శ్రీరాముడు అని చెప్పి ఒక రాక్షసుడు చెప్పాడు. కేవలం శంభూకుడి కథను చూపించి రాముణ్ణి దూషించడం విజ్ఞానం కాదు, అది ముందే నిర్ణయించుకున్న అభిప్రాయాన్ని రామాయణంపై రుద్దటం. ధర్మాన్ని తెలుసుకోవాలంటే ఒక్క శ్లోకం కాదు, మొత్తం ఆ సందర్భాన్ని మొత్తం కూడా చూడాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధర్మంపై మరిన్ని వీడియోల కోసం ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.